అన్నా జగ్గుపై ఫోన్. హలో, అరే ఓ డమ్ ఢోల్, మ్యాటర్ అర్థమైందా? మీ వాడిని నడి రోడ్డు మీద పరిగెత్తించి టప పొడిచా. అంటే మా వాణి చంపినది నువ్వేనా? డౌటా? అరే ఓ బుద్ధు, పొడిచేటప్పుడు 2 ఫోటోలు కూడా తీసా, పంపమంటావా? ఎందుకురా నవ్వుతున్నావు? పిచ్చెక్కిందా? పిచ్చి కాదురా, జగ్గు కుర్చీ. వాడు నా కాడ పని మానేసినాడు, పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు. వాడిని నేనే చేసేస్తామనుకున్నాను రా. ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు. అన్నా అన్నా దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట. షేక్ వచ్చినాడా? రే రఘురెడ్డి, షేక్ వచ్చినాడంట్రా. మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి. మంచి కరగజలు రెడీ చేస్తా. యాదో ఒక గజ్జం రెడీ చేయి, లేకుంటే నీ కుడతాది. షేక్ వచ్చినాడంట, దినాలు తెచ్చినాడంట. సార్ అంత డబ్బు ఎలా కడతారండి? మా సిస్టర్తో. మీ సిస్టర్ కడతారా? ఆవిడ ఎలా కడతారండి? ప్రింట్ వేసి. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి? నడు పా. Oh, good boy. Okay. No. Ray, పర్సు చూసి ప్రాపర్టీ, పర్స్ చూడకుండా కెపాసిటీ చెప్పగలను. ఖాళీ పర్స్ వేస్తావా? టెంట్ పడుద్ది. తప్పైనాక ఈసారి కుదిలే. బ్లేడుతో పరసలు ఎప్పుడూ కోస్తాం, చేతులు ఎప్పుడో గాని కోసుకోం. పాపం తప్పైందంటున్నాడు కదా, ఈసారికి క్షమించేయమ్మా. ముందు వాడు నీకు ఇచ్చిన వాటా ఇందులో వదిలే. తెలిసిపోయిందన్నమాట నీకు. నువ్వెవరో? ఈ గజ్జి దొంగ గంగులు డాక్టర్. ఇదిగో నీ డబ్బు. ఏ నీకు కూడా కమిషనా? కాదు, కుట్టు మెస్. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయంలో అడుగు పెట్టాడుగా, 4 రోజుల్లో మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే 4 చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా ఇతను ఉంచుకోనా? ఉంచుకుంటావా? నువ్వు కంగారు పడుకు, సింగిల్ మీనింగ్. అలా చూస్తావేంటి, తీసుకెళ్ళి ట్రైనింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నేను చెప్తాను దా. పదండి. కానివ్వండి ఎల్రా ఎళ్ళు. నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడిని. కానీ ఏంటి సార్ ఇదంతా? జెమిని సర్కసా, మిలిటరీ ట్రైనింగా? కాదు, కటింగ్ ట్రైనింగ్. పిక్ అంటే పాకెట్. దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగా? నేను ఒప్పుకోను. ఒక్కసారి. ఏంటి మొహం మీద ఏలు పెట్టి తిప్పుతారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లం లో ఇరుక్కున్నావంటగా. ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. వద్దులేండి, ఇప్పుడు నేనేం చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. దా. ప్రొడెన్షియల్ వెళ్ళిపో. ఉండండి. అమ్మమ్మమ్మ, ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. అమ్మో, బాగా అలిసిపోయినట్టున్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇది. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను. సార్ అయిపోయింది సార్. లేదు, ఇప్పుడే మొదలైంది. రై కానిండ్రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? చూస్తావుగా. ఏంటండి తిప్పుకుంటూ వస్తున్నారు? ఇలా బిర్యానీ పెట్టి కొడతారేట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్, ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పర్సు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పర్సు కొట్టెత్తు పోలీసులకు దొరికిపోయావనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారా గురువా నీ చేతల్లా చెరుకు మొక్క? అబ్బా నాన్న
మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ హైదరాబాద్ ఏంటి బాబు ఇలా సచ్చిందే? మన ఊళ్ళో కేకేస్తే చాలు పొలమండి వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చిన పట్టించుకునే నాదులే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ అమ్మేడా? చెప్పు తీసుకు కొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా, తోహెత్తి ఊరుకుంటారండి. పూరి జగన్నాథ్, రాజమౌళి, వి వినాయక్ వాళ్ళందరూ మా ఊరోళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? అయితే ఏం పీక్తారే? మా ఊరాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, మాగంటి బాబు, గంటా మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అయితే మీరు పొలిటికల్ ఫీల్డ్, మన సినిమా ఫీల్డ్. పొలిటికల్ అంటే పవర్ఫుల్. బాయ్. హే విలేజ్ పర్సన్స్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. హాయ్. ఓయ్ మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, నిన్ను చూడటానికి వచ్చాం. మరి లేకపోతే ఏంటండి, నేను మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చా. ఓకే ఓకే, మీరు హైదరాబాద్ ని చూసారు కదా, హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పినంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? యా. చూస్తారా ఏంట్రా? ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలు మనకు కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. అవును, ఏది ఎలాగి? గట్టిగా మాట్లాడే. ఒరే పండు సన్నా సెదవా, నువ్వింత ఎదవన్నారు ఎదవని తెలియక నా కూతుర్ని చేశాడ్రా. ఒరే నా కూతుర్ని ఏం చేసావురా? నా కూతురికి ఏమన్నా జరిగిందో మా పూరి జగన్నాథ్ తో చెప్పి నీ మీద సినిమా తీసేస్తాను ఎదవా. బొంద తీయించవలే బొంద. ఉషయ్ పద్మావతి కోడలు పిల్ల, ఏనాడు పొలిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావో, ఎన్ని చోట్ల తిప్పుతున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఉషయ్ ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇది చేస్తా. నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నీ నాలుగు కోస్తా. ఏంటి నువ్వు Excuse me. చేసేది? నువ్వు ఎదవమ్మా. ఎక్స్క్యూజ్ మీ, మీ గొడవ ఆపుతారా? ఆ మైక్ ఇవ్వండి. ఉండవే. అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ. నీలాంటి సుంచగాడితో రావడం నాది బుద్ధి ఏంటి తక్కువ. నువ్వు మాట్లాడేది? Stop it. మీ లాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. కాంట్రీ ఫెలోస్. పిల్ల. ఏయ్, ఓ పిల్ల! ఏయ్, ఆగు! అరే, ఓ పిల్ల! ఇదిగో పిల్ల. ఓ పిల్ల! పిల్ల అదేంటి బావా, పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది? మనం అంటే భయపడిపోయింది. అంతే అయి ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? అవును, మన ఊరోళ్ళకి ఫోన్ చేసి చూడమని చెప్తాం కదా. అవును రోయ్. అన్నాడు బాబాయ్, ఆ. ఆకలేస్తుంది ఏమన్నా తిందాం బావా. అవునురా, నాకు కూడా వేస్తుంది. పదో తిందాం.